శ్రీకాళహస్తి టీడీపీ కార్యాలయంలో హోంమంత్రి అనిత పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ సోషల్ మీడియాకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మంచి పని చేస్తున్న వ్యక్తిని ఇలాంటి దుష్ప్రచారాలు చేయటం తగదని అన్నారు. ఆయన ఎదుగుదల నచ్చక ఆయనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా ఇలాంటి కుట్రలు కుతంత్రాలు మానుకోకపోతే వైసీపీ నాయకులకు వైసీపీ సోషల్ మీడియాకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. బ్లాక్ మెయిల్ చేసి ఎంతతో దొబ్బుతున్నాయో నాకు తెలిసి నీతిగా నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తి ఈరోజు బీఆర్ నాయుడు గారు నేను గంటాపడదని చెప్తున్నాను. పెద్ద ఆయన దగ్గర మా నాయన వయసు ఉంటుంది. అలాంటి వ్యక్తిని ఏదో ఒక రకంగా అంటే బాగా చేస్తున్నాడు, మంచి పేరు వస్తూ ఉంది. ఈరోజు లడ్డు తిన్నా ఇంకోటి చేసినా పైన ఏ పని చేసినా చక్కగా చేస్తున్నాడు, మంచిగా డెవలప్ అవుతున్నాడు. నెక్స్ట్ పొలిటికల్గా ఏమన్నా ఎంపీ అయిపోతాడేమో, లేదా రాష్ట్రసభ ఇచ్చేస్తారేమో, ఏదో రకంగా ఈయన్ని బ్యాట్ చేయాలా. ఈయన చైర్మన్ గా ఇక్కడ కూర్చుంటే ఇంత బాగా చేస్తున్నాడంటే రేపొద్దున ఇంకో దానికి పోతే ఏ రకంగా ఉంటాడు అనే ఒక ఆలోచనతోని బ్యాడ్ చేయాలని చెప్పి ఈ జే టీం మొత్తం పెట్టుకొని జలసీ టీం, జే టీం అంటే జగన్మోహన్ రెడ్డి జలసీ టీం పెట్టుకొని ఈ రకంగా తప్పుడు కార్యక్రమాలు చేసి ఆ పెద్ద ఆయన మీద నిందలు మోపి ఆ వయసులో ఆయన ఏదో బాబు వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఇంకా ఇంకో మాట చెప్పాలి, ఇక్కడ కూడా మాట చెప్పాలా. చరిత్ర ఉంది, బీఆర్ నాయుడు గారికి ఒక క్రెడిబిలిటీ ఉంది, ఒక కెపాసిటీ ఉంది. సొంతంగా కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి. ఎక్కడ కూడా ఇన్ని రోజులు ఆయన హిస్టరీ తీసుకుంటే టీవీ5 తీసుకుంటే ఎక్కడో తప్పు చేయని మనిషి కాదు. అలాంటిది పక్కన ఎవరో ఒక అమ్మాయిని పెట్టి ఆఖరికి పిచ్చిముండా కూడా బూత్ వస్తున్నాయి. కానీ కనీసం ఎట్లా చేయాలో కూడా తెలియదు. మార్ఫింగ్లు మార్ఫింగ్ కూడా తప్పకుండా మార్ఫింగ్ ఈ కాలంలో ప్రమాదం చేయొచ్చు. ఆడ కూడా కక్కుర్తి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి 10 రూపాయలు ఇచ్చేదారు 2 రూపాయలు ఇస్తాడు కాబట్టి అట్లా ఏదో మార్ఫింగ్ లేదు దొరికిపోయినారు. దాన్ని మళ్ళా ఏదో రకంగా కప్పించుకోవాలని మళ్ళా దాన్ని చెప్పుకుంటే ఇదే అందరు బీఆర్ నాయుడు గారు ఎక్కడైనా సరే ఈ రకంగా కానీ ప్రాపగండా చేసి పిచ్చిగా చేస్తే మరి దీనికి కఠిన చర్యలు ఉంటాయి. ఇంకోటి కూడా ముందుగానే మీడియా లీక్ చేస్తాడ. వచ్చే 3 నుంచి 6 నెలల లోపల మన జిల్లా నుంచి 3 లాభాలు పోతున్నారు రాసుకోండి. ఈరోజు నేను జోస్యం చెప్తా ఉన్నాను, వచ్చే 3 నెలల్లో తిరుపతి జిల్లా నుంచి 3 లాభాలు పోతున్నారు. ముందే చెప్తాను రాసుకో. నువ్వు సీఎంగా ఉన్నప్పుడు దర్శనానికి పోయినప్పుడు ఎన్నిసార్లు డిక్లరేషన్ ఇచ్చావయ్యా? చూపించు. ఎన్నిసార్లు సంతకం పెట్టిపోయినావు?